వైఎస్ఆర్సీపీ కరపత్రం అయిన సాక్షి దినపత్రికలో హజ్ కమిటీ మీద అవాకులు చవాకులు అసత్యపూరితమైన మాటలు అందులో పొందుపరచడం జరిగింది. హజ్ కమిటీ మీద ఏదైతే వాదన సాక్షి పత్రిక అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలలో ముఖ్యంగా ముస్లిం సమాజంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో, ఒక రకంగా చెప్పాలంటే ఇది కోడిగుడ్డు మీద ఈకలు పేకే చందనంలా ఉంది. హజ్ కమిటీని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏవైతే హజ్ యాత్రికుల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి సౌకర్యాలు కల్పించడానికి ఎవరైతే నిష్ణాతులై ఉన్నారో, ఎవరైతే హజ్ ఎడల పవిత్ర భావంతో కలిగి ఉన్నారో అటువంటి వారితో కమిటీని నియమించింది ఈ ప్రభుత్వం. దీనిలో కొన్ని టెక్నికల్ గా ఏవైతే నిష్ణాతులైన ధార్మిక పండితుల్ని నియమించాలో అది జరగలేదని హైకోర్టులో దీని మీద రిట్ పిటిషన్ ఫైల్ అయిన తర్వాత దాన్ని సరిచేసుకోవటానికి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది. దాన్ని సరిచేసింది కూడా. ఆ లోపాలని సరిచేసి మళ్లీ జీవో ఇవ్వటం జరిగింది. పాత జీవో 38లో ఏదైతే వ్యక్తులు కొనసాగుతున్నారో వాళ్ళనే కొనసాగిస్తూ కొత్తగా జీవో జరిగింది. అయితే ఇందులో కొందరు స్థానిక సంస్థలలో ఎన్నికైన వారు ఇద్దరిది ముగిసింది. అదే రకంగా ఇంకోరి పదవి కాలం ఇంకా ఉంది. అప్పుడే ఏదో కొంపలు అంటుకున్నట్టు, హజ్ కమిటీ పవిత్రత పోయినట్టు దాన్ని భూతద్దాలో చూపెడుతూ మరి టెక్నికల్గా ఉండే అంశాన్ని దాన్ని మరి రాజకీయంతో ముడిపెట్టి దాని ద్వారా లబ్ధి పొందాలనే ధ్యేయంతో చిన్న విషయాన్ని పెద్ద విషయంగా సాక్షి దినపత్రికలో ప్రచురించి ఆ రకంగా ముస్లిం మనోభావాల్ని తమ వైపు తిప్పుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఎడల చెడ్డ పేరు తీసుకురావాలనే ఏకైక ఉద్దేశంతో అది రాసిన మరి వార్త తప్ప మరొకటి కాదు. వారి పదవీ కాలం ముగిసిన తర్వాత వాళ్ళ సభ్యులుగా కొనసాగాలా లేదా అనే మీమాంసాన్ని అధికారులు టెక్నికల్గా ఆలోచించి దాని మీద చట్టపరంగా, విధానపరంగా, రూల్ పరంగా ఏ రకంగా అయితే ప్రొసీజర్ ఉంటుందో దాని ప్రకంగా చర్యలు తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి దానికంటే ముందు ఏదో తప్పు జరిగిపోయింది, హజ్ పవిత్రత భంగం ఏర్పడింది. ఎక్కడండి హజ్ పవిత్రత? దానికి సంబంధం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికైన వారి కోటాలో వాళ్ళు నియమించారు. సరే, వాళ్ళు పదవి అయిపోయినంత మాత్రాన వాళ్ళు కొనసాగకూడదా అనేది అధికారులు ఆలోచిస్తారు. ఆ రకంగా అధికారుల స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంటారు. అంత మాత్రాన ఆగమేఘాల్లో హజ్ పవిత్రకు దెబ్బతీస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రకంగా చేయటం పరిపాటి అయిపోయినట్టుగా ఈ రోజు దాన్ని భూతద్దాలో చూపెట్టి మరి పబ్బం గడుపుకోవటం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తున్నాను.